ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి మనకి అసెండింగ్ ఆర్డర్ గాని, డిసెండింగ్ ఆర్డర్ గాని, స్మాలెస్ట్ నంబర్ ఏంటి, బిగ్గెస్ట్ నంబర్ ఏంటి అనేసి మనకి క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు నార్మల్‌గా మీకు 2 ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్‌లో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అయ్యేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకే. ఫస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇటువంటి ఫ్రాక్షన్స్ నంబర్స్ ఇచ్చేసి వాడు అసెండింగ్ అనొచ్చు, డిసెండింగ్ అనొచ్చు, స్మాలెస్ట్ అనొచ్చు, బిగ్గెస్ట్ నెంబర్ వచ్చి ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 3/4 ఇచ్చింది కదా. ఈ యొక్క న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ అన్నింటికి కూడా 0 యాడ్ చేసేసుకోండి నార్మల్గా. ఓకే. అంటే ఈజీ కోసం 0 యాడ్ చేసేసుకోండి ప్రతి దీనికి కూడా న్యూమరేటర్లో ఉన్న నెంబర్లకి ఓన్లీ. ఓకే. ఆ విధంగా మనం జీరోస్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ డివిజన్ చేస్తే 4 ఎంత 30 మనకి 4 7 28. ఇంకెంత ఉంటుంది మనకి 2 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 పెట్టేసుకుంటే 7 3 12 7 5 20. ఓకే కదా. నెక్స్ట్ 5ని 8తో అది 40తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 5 8 40 కదా. నెక్స్ట్ 10ని 7తో ఇక్కడ 0 యాడ్ చేసేసుకోమని ప్రతి దీనికి కూడాను యాడ్ చేసుకుంటే మనకి ఎంత 7 70. నెక్స్ట్ 12ని 110తో మల్టిప్లై చేస్తే ఎంత 9 ఎంత 108. 2 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 యాడ్ చేసేసుకుంటే 9 1 ఎంత అదే 12 1 12 వస్తుంది 8 వస్తుంది మేబీ. అంటే దీని వాల్యూ 9.1 7 8 7.5. ఇందులో అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ మనకి ఒకవేళ అడిగితే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయాలి. ఇందులో చిన్న నెంబర్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ 7.5 ఫస్ట్ దీనికి మనకి ఎంత వచ్చింది 7.5 వచ్చింది. సెకండ్ దీనికి 8 వచ్చింది. థర్డ్ దానికి 7 వచ్చింది. ఫోర్త్ దానికి 9.1 వచ్చింది. ఓకే. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాము, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి మనం వెళ్ళడాన్ని అసెండింగ్ ఆర్డర్ అని కదా. ఇందులో చిన్న నెంబర్ ఏది 7 కదా, ఫస్ట్ వస్తుంది 7 వస్తుంది. ఇక్కడైతే థర్డ్ ప్లేస్లో ఉంది అంటే 7/10 అనేది చిన్న నెంబర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ నెంబర్ రాయాలి 7.5 అంటే 3/4. ఓకే. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏది 8 అంటే 4/5 అంతే కదా. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏది 9.1 వచ్చింది అంటే 11/12. ఇది ఏ ఆర్డర్, ఇది అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి మనం రాయడం. ఓకే. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, దీనికి టోటల్గా ఆపోజిట్గా రాసేయండి. అంటే ఏంటి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడం. ఓకే. ఇది పెద్ద నెంబర్ ఇదే కదా 11/12. నెక్స్ట్ 4/5. నెక్స్ట్ 3/4. నెక్స్ట్ 7/10. ఇదే కదా డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ మనకి ఈ 4 ఆప్షన్స్ ఈ 4 కూడా దీనిలో మనకి స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏ నెంబర్ రాయాలి మనం, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏదవుతుంది, ఇక్కడ 7.5 8 7 9.1 వచ్చింది. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏది 7 వాల్యూ దేనికి వచ్చింది, దీనికే కదా వచ్చింది. కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అంటే 7/10 రాసేసుకుంటాం. ఓకే. అదే బిగ్గెస్ట్ నెంబర్ ఏది నడిచి మనకి ఈ 4 ఆప్షన్స్లో అడిగితే మనకి 9.1 విలువే పెద్దది కదా, అంటే 11/12 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే సేమ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఒక పేరు చెప్పాం కదా, అదేవిధంగా దీనికి కూడా మనం చేసుకుందాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ప్రతి నెంబర్కి కూడా 0 యాడ్ చేసేసుకోండి మనకి ఈజీగా ఉండడానికి. ఓకే. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనం డివిజన్ చేసేసుకుంటే 11 4 44. ఓకే. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది 6 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 తీసుకుంటే 11 5 55 వస్తుంది. ఓకే. అంటే 5 ఇంతే 4.5 వచ్చింది. నెక్స్ట్ని 12ని 70తో చేస్తే ఎంత 12 5 60. ఇంకా 10 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 తీసుకోండి. ఓకే. 12 9 ఎంత వస్తుంది, 12 9 చేస్తే ఎక్కువ అయిపోతుంది కదా, 8 చేద్దాం. ఓకే. 8 2 12 8లో ఎంత మనకి 96. ఓకే. ఇంకెంత ఉంటుంది 4 ఉంటుంది. నార్మల్గా ఇక్కడ 5.30 వదిలేయండి. ఓకే. నెక్స్ట్ 15ని 130తో డివిజన్ చేస్తే ఎంత అంటే వస్తుంది కదా, ఇంకెంత 10
పాయింట్ పెట్టి 0 తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎంతలో 6 చూస్తే 6తో చేస్తే 6 5 30, 6 1 6 90. ఓకే, ఇంకెంత 10 అంటే 8.6 వచ్చే వరకు అలా ఉంచేసేయండి. నెక్స్ట్ 13తో 60కి చేస్తే మనకి ఎంత వస్తుంది? 52 వస్తుంది కదా, 52 వస్తుంది. ఇప్పుడు 8 వస్తుంది. పాయింట్ పెట్టి 0, ఇక్కడ పాయింట్ పెట్టి 0 మ్యాచ్ చేసుకుంటే 13 8 6 3 0 18 1 6 1 6 7 అంటే 2 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 4.6 వస్తుంది. ఇక్కడ వాల్యూస్ తీసుకుంటే దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది? 4.5 వచ్చింది. దీని వాల్యూ 5.8 వచ్చింది. దీని వాల్యూ 8.6 వచ్చింది. దీని వాల్యూ 4.6 వచ్చింది. ఓకే, ఫస్ట్ మనకి క్వశ్చన్స్లో అసెండింగ్ ఆర్డర్ రాయమన్నారు కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దకి రాయాలి. ఇందులో చిన్న నెంబర్ ఏది మనకి కనిపిస్తుంది? చిన్న 4.5 కదా, అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? ఫస్ట్ ప్రాబ్లంలో 5/11. ఓకే, నెక్స్ట్ చిన్న నెంబర్ ఏది మనకు కనిపిస్తుంది? 4.6 అంటే 6/13. నెక్స్ట్ చిన్న నెంబర్ ఏది కనిపిస్తుంది? 5/8 అంటే 7/12. నెక్స్ట్ చిన్న నెంబర్ 8 కనిపిస్తుంది. 8.6 వాల్యూ ఎంత? 13.15. ఓకే, 13/15 వచ్చింది. ఇదేంటి? అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే దీనికి మొత్తం టోటల్గా ఆపోజిట్గా రాసేసడమే. 13/15, నెక్స్ట్ 7/12, 6/13, 5/11. అంటే మనకి క్వశ్చన్స్లో ఏదో ఒకటి అడుగుతారండి. ఏది ఇచ్చినా కూడా ఈ 4 మాత్రమే ఉంటాయి కాబట్టి ఏది ఇచ్చినా ఈజీగా చేసేటట్టు చూసుకోండి. ఓకే, ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 4.5 వాల్యూ వచ్చింది కాబట్టి 5/11 అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. బిగ్గెస్ట్ నెంబర్ ఏదవుతుంది? 13/15 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.